నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఎవరైనా ఒకసారి చెప్తే మారుతారు, మరికొందరు అయితే 2-3 సార్లు చెప్తే మారుతారు. కానీ అసలు నేను ఇంతే, ఎవరి మాట వినను అనే రకం ఎవరైనా ఉన్నారు అంటే అది తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీరే సెపరేట్. అందరిది ఒకదారి అయితే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ది ఇంకొక దారి. కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్గా ఉంటాయి. 2024 ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. వీరిద్దరి పంచాయతీలపైన టీడీపీ హైకమాండ్ చాలాసార్లు కూడా సీరియస్ అయింది. ఇద్దరిని పిలిపించి మాట్లాడింది. కొలికిపూడి పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సైతం పలుమార్లు హెచ్చరించారు. కానీ వీరిద్దరి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వారిద్దరి మధ్య ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావులు హాజరైపోయారు. ఈ కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించే అంశంలో ఇద్దరి నేతల మధ్య వివాదం చిలికి గాలివాన్లా మారింది. ఇద్దరు నేతలు కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. దీంతో దేవుడు ముందే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం, తోపులాట జరగడంతో అక్కడ కొంత గందరగోళం కూడా ఏర్పడింది. కేశినేని చిన్ని పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సిద్ధం కాగా కొలికిపూడి తనకు ఇవ్వాలని అడిగారు. కేశినేని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకి ఇచ్చేగా ఆ తర్వాత ఇరు వర్గాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే ఆనవాయితీ ఉండడంతో ఆలయ ఈవో సంధ్య, అర్చకులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్కి పట్టు వస్త్రాలు అందించారు. అయితే స్వామివారి తలంబ్రాలను మాత్రం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి అందజేశారు. అయితే ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీకి ఎదురుగా వెళ్ళిపోయి పట్టు వస్త్రాలను నా చేతికి ఇవ్వాలని ఈవోతో పాటు అర్చకులు కూడా అడిగారు. వెంటనే ఎంపీ శివనాథ్ తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. పట్టు వస్త్రాలను తీసుకుని తలపై పెట్టుకుని స్వామివారికి సమర్పించేందుకు కొలికిపూడి ముందుకు కదిలారు. అదే సమయంలో ఎంపీ శివనాథ్ వర్గీయుడైన రామకృష్ణ వెంటనే కొలికిపూడి దగ్గర ఉన్న పట్టు వస్త్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే ఎంపీ శివనాథ్ రంగంలోకి దిగి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు. వివాదాలు వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఆ తర్వాత ఎంపీ వెళ్ళి భక్తుల మధ్యలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని కూడా తిలకించారు. కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఎంపీ శివనాథ్ భక్తుల మధ్యలో కూర్చుని తిలకిస్తూ ఉండగా ఎమ్మెల్యే కొలికిపూడి వేదిక దగ్గరగా కూర్చున్నారు. టీడీపీ నేతలను వారించిన ఎంపీ చిన్ని అక్కడి నుంచి సాధారణ జనంలోకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడి నుంచే స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ వివాదాలు వద్దని అన్నారు. ఈ సమయంలో గుంపులో టీడీపీ నేతలు ఎవరో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని రెచ్చగొట్టేలా మాట్లాడారని తెలుస్తుంది. దీంతో కొలికిపూడి వేదిక దగ్గర పైకి లేచారు. ఆయన కూడా ఎంపీ వైపు తిరిగి పరుషంగా మాట్లాడారు. వెంటనే గమనించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే కొలికిపూడిని వారించారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం ముగియగా ఎంపీ శివనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరోసారి దేవుడి సాక్షిగా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బయటపడ్డాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య కొంతకాలంగా వివాదాలు అయితే నడుస్తున్నాయి. అయినా ఎమ్మెల్యే కొలికిపూడి తీరు మారటం లేదు. వరుస వివాదాల వెంటాడటంతో అధిష్టానం సీరియస్గా స్పందించి హెచ్చరించింది. తాజా వివాదంలో ఎంపీ కేశినేని చిన్ని సంయమనం పాటించారు. కొలికిపూడి శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు అమరావతి పరిరక్షణ సమితి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే ఆయన భాషా శైలి, ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పోలీసులతో వాగ్వాదానికి దిగటం,
బహిరంగ సభల్లో తీవ్ర పదజాలం వాడటం ఆయన పైన విమర్శలకు దారితీసింది. ఆయన తీరు కేవలం ప్రత్యర్థి పార్టీలతోనే కాకుండా సొంత పార్టీ నేతలతో కూడా విభేదాలకు కారణమవుతుంది. గత ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేసేందుకు ఎంపీ కేశినేని చిన్నికి 5 కోట్ల రూపాయలు ఇచ్చానని కొలిక్పూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం సృష్టించాయి. నియోజకవర్గంలో రోడ్లు లేవని, ఉద్యోగాలు లేవని పల్లె కన్నీరు పెడుతుందని ఆయన తన వాట్సాప్ స్టేటస్లో పెట్టిన పోస్టులతో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసినట్లుగా భావించి పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేయటం అండ్ స్థానిక నాయకులతో సంయమనం లేకపోవటం వంటి కారణాలతో తిరువూరి నియోజకవర్గ బాధ్యతలను పార్టీ అధిష్టానం తాత్కాలికంగా ఎంపీ కేశినేని చిన్నికి అప్పగించింది. దీంతో కొలుకుపూడి వర్గం భగ్గుమంటుంది. తాజా వివాదం నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఎమ్మెల్యే కొలుకుపూడిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలుకుపూడి తన తీరు మాత్రం మార్చుకోవటం లేదు. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎయిర్పోర్ట్లో కలవడం పెద్ద దుమారం రేపింది. అయితే ఎమ్మెల్యే ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు. పెద్దిరెడ్డిని విమానాశ్రయంలో కనిపిస్తే పలకరించారని, అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పేశారు. తాజా వివాదంపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి కొలికిపూడిపైన చర్యలు తీసుకోకుంటే పార్టీ ప్రతిష్ట దిగజారటం ఖాయం అంటున్నారు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు. ఇది వైబ్రెంట్ ఏపీ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.